శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. నవంబర్ 5, 2025 బుధవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయనం, శరదృతువు, శుక్లపక్షం. పౌర్ణమి సాయంత్రం 6:48 వరకు. నక్షత్రం అశ్విని ఉదయం 9:39 వరకు. స్వాతి కార్తె. వర్జం సాయంత్రం 6:01 నుండి 7:25 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:29 నుండి 12:15 వరకు. శుభ సమయం 6:15 నుండి 6:50 వరకు. తిరిగి సాయంత్రం 4:30 నుండి 5:30 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. ద్వాదశ రాశులవారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. ఏకాదశ రుద్రాభిషేకం జరిపించండి. శివస్తోత్రం, విష్ణు స్తోత్రాన్ని పఠించండి. మారేడు చెట్టు దగ్గర దీపారాధన చేయండి. ద్వాదశ రాశులు. మేషరాశి. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. నూతన ప్రయత్నాలు లాభిస్తాయి. సంఘంలో ప్రత్యేక గౌరవం లభిస్తుంది. వృషభ రాశి. దూర ప్రాంతాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యాపారాలు పురోభివృద్ధి ఉంటాయి. మిథున రాశి. ఉద్యోగాలలో మంచి మార్పులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలం. క్రయ విక్రయాలలో ప్రోత్సాహం. కర్కాటక రాశి. మీ మాట తీరు కొంత కటువుగా ఎదుటివారిని నొప్పించే విధంగా ఉంటుంది. జాగ్రత్త అవసరం. సింహరాశి. కుటుంబ సమస్యలు కొంతవరకు తీరుతాయి. వాహన యోగం, విందు వినోదాలలో పాల్గొంటారు. కన్యారాశి. ఓర్పు నేర్పులతో ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. నూతన కాంట్రాక్టులు లభిస్తాయి. తులారాశి. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వస్త్రాల కొనుగోలు, ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వృశ్చిక రాశి. చిన్ననాటి మిత్రుల సహాయ సహకారాలతో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. ఆరోగ్యం పట్ల మెలకు అవసరం. ధనస్సు రాశి. మాట మీద నిలకడలేని మనుషుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. జాగ్రత్తలు అవసరం. ఉద్యోగులకు బదిలీల సూచన. మకర రాశి. వ్యవహారాలలో తొందరపాటు వద్దు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుంభరాశి. మీ ఆలోచన విధానంలో మంచి మార్పు వస్తుంది. స్వల్ప ధనలాభం. సాంకేతిక విద్యావకాశాలు లభిస్తాయి. మీనరాశి. దూరపు బంధువుల నుండి వచ్చిన వార్త ఆనందం కలుగుతుంది. భూ వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. నమస్కారం.